అందరికీ ప్రైజ్ ద లార్డ్. బైబుల్ మరణం గురించి ఏం మాట్లాడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది ఆత్మీయ మరణం. పాపంలో పడినందున కలిగే మరణము ఆత్మీయ మరణం. క్రీస్తువారు లేకపోతే మనం బ్రతికి ఉన్నను మన అపరాధములతోనూ పాపముతోనూ చచ్చిన వారమని పౌలు భక్తుడు వ్రాశాడు. క్రీస్తువారి రక్తము ద్వారా మనం కడగబడినప్పుడు ఆయన ద్వారా మన ఆత్మ తిరిగి జీవింపజేయబడుతుంది. రెండవది భౌతిక మరణము. ప్రాణము దేహము నుండి విడిపోయినప్పుడు ఈ మరణము కలుగుతుంది. మనందరికీ మరణించే భౌతిక దేహాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసముంచే వారి పునరుత్థానమందు వారు ఎన్నడూ చనిపోని నూతన శరీరం పొందుకుంటారు. మూడవది ప్రాణపు మరణము. దేహమును ఆత్మను నరకములో నశింపజేయగల దేవునికి భయపడమని యేసుప్రభు వారు మనల్ని హెచ్చరించారు. క్రైస్తవులు దేవుని వాగ్దానం ప్రకారం ఎలాంటి ప్రాణమరణము అనుభవించవలసిన అవసరం లేదు. ఆయన యందు విశ్వాసముంచిన వారి ప్రాణములకు విశ్రాంతిని వాగ్దానం చేశాడు దేవుడు. ఆమేన్.